హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆగస్ట్ 15th అనగా ఇండిపెండెన్స్ డే, జనవరి 26th అనగా రిపబ్లిక్ డే, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే జెండా ఎగురవేయడానికి, జనవరి 26th రిపబ్లిక్ డే నాడు జెండా ఆవిష్కరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకలా? ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజున ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద జెండాను ఎగురవేస్తే, జనవరి 26th రిపబ్లిక్ డే రోజున మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. ఆగస్ట్ 15th రోజున జెండా ఎగరేసాం అంటూ ఉంటాం, మరియు గణతంత్ర దినోత్సవం రోజున జెండాను ఆవిష్కరిస్తున్నాం అని అంటాం. ఎందుకని? ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆగస్ట్ 15th 1947 ఆగస్ట్ 15th స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్రం పొందింది. అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండాను ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26th దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా అనగా రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్ట్ 15th జెండా ఎగరవేయడానికి, జనవరి 26th జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే, ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15th దేశ ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని స్తంభం దిగువగా కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాని పైకి ఎగురవేశారు. స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక గణతంత్ర దినోత్సవం అనగా జనవరి 26 నాడు మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేకాదు, ఈ రెండు తేదీలలో కూడా జెండాను రెపరెపలాడిస్తారు. ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర లేదా పోల్కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్టు 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము. ఇంకా ఆగస్టు 15th రోజున ప్రధానమంత్రి, జనవరి 26th రోజున రాష్ట్రపతి చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే, దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏంటంటే, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ద్వారా ఆగస్ట్ 15th మరియు జనవరి 26th రోజున మనం జెండాను ఎగురవేయడం, జెండాను ఆవిష్కరించడం అంటే ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీలో దేశభక్తి ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీ దేశభక్తిని చాటుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.